ఓం. ఈమె శ్రీమతి మెర్ల విజయలక్ష్మి వేళంగిలో ఉంటారు. ఈరోజు మా యోగా క్లాసులో హరిద్వార్ విశేషాలు, అక్కడ జరిగేటటువంటి వివిధ రకాల ట్రీట్మెంట్లు మొదలైన విషయాలను చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. వారికి ముందుగానే కృతజ్ఞతలతో ఆహ్వానం పలుకుతున్నాం. ఓం. కట్టి ఇది తగ్గించు. ఓం అండి. అందరికీ నమస్కారం. ఆరోగ్య సాధకులందరికీ నమస్కారం. చాలా నెలలుగా సాధన చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మీరు సాధకుల నుంచి శిక్షకులుగా మారబోతున్నారు. మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ అసిస్టెంట్ యోగ టీచర్ ట్రైనింగ్ జరుగుతుంది. కాబట్టి మనకి ఆయుర్వేదానికి సంబంధించి స్వామీజీ మిషన్ లో ఏమేమి చికిత్సలు జరుగుతాయి, అక్కడ నేచురోపతి వైద్యం, ఆయుర్వేదం, వీటన్నిటి గురించి కూడా మనకి ఏదైతే మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నామో తిరిగి ఆ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండటానికి మనకి స్వామీజీ అక్కడ చాలా సంవత్సరాల క్రితం యోగ్రామ్ లో ఒక ఈ నేచురోపతి సెంటర్ ని స్థాపించడం జరిగింది. అది కరోనా టైంలో చాలా విస్తృత పరిచర్యని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు చాలా సమస్యలు ఉండే కాబట్టి బయట ఎక్కడ జనం గ్యాదర్ అయ్యేవారు కాదు. హాస్పిటల్స్ చాలా రష్ గా ఉండి, ఏదైతే స్వామీజీని నమ్మారో, మన నేచురోపతి విధానాన్ని నమ్మేమో, యోగాన్ని నమ్మేమో, మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ అక్కడ స్వామీజీ ఇచ్చారు. కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ మంది రావడం స్టార్ట్ చేశారు. అప్పుడు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. ఎక్కువ మందికి అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఒక 2000-3000 మందికి సరిపోయే విధంగా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కూడా అది కూడా సరిపోకపోవడంతో ఫేజ్ 2లో ఏదైతే అంతకు పూర్వం సాధకులకి శిక్షకులకి ఉండటానికి స్వామీజీ 2009లో ఒక బిల్డింగ్ కట్టారో ఫేజ్ 2లో అక్కడ కూడా ఒక వెల్నెస్ సెంటర్ ని అక్కడ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది 2 years తర్వాత, 2003-2 ఆ ప్రాంతంలో. కాబట్టి మొత్తం అంతా స్వామీజీ ఇప్పుడు ఒక 5000-6000 మందికి అక్కడ ఒకే కాలంలో మనకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనకు అక్కడ అవకాశం ఉంది. మనమందరం మొట్టమొదటగా యోగాకు వచ్చేది మన సనాతన విద్య మీద ఉన్న గౌరవంతో కొంతమంది వస్తాము. ఎక్కువ మంది వచ్చేదైతే అనారోగ్య సమస్యలతో. అవునండి. ఇక్కడ జాయిన్ అయ్యేది వెయిట్ తగ్గాలేను, లేదంటే నేనైతే స్వీట్లు పర్లేదు బాగా తినొచ్చు, అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటుందని ఉద్దేశంతో 2007లో నేను యోగాకి వెళ్ళాను. అంటే మన యోగా చేస్తే వెయిట్ తగ్గుతాం, నాకు స్వీట్ చాలా ఇష్టం, స్వీట్ నేమ్ నేను అవాయిడ్ చేయలేను, కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ అందులోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఒక ట్రాక్ లో వెళ్ళిపోతూ ఉంటామో, మనం ఆశించకపోయినా ఆ ప్రయోజనాలన్నీ కలుగుతా వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి కలుగుతా ఉంటాయి. కాబట్టి మనం మొదలు పెట్టాము. ఒక గురువు గారు లాంటి గురువు గారు మీకు ఇక్కడ దొరికారు. ఎందుకంటే మీ క్లాసులు నేను వింటున్నాను. మంచి ఇప్పుడు అసిస్టెంట్ యోగ టీచర్ ట్రైనింగ్ లో ఏదైతే మీకు సిలబస్ ఉందో చాలా చోట్ల చూసినప్పుడు అక్కడికంటే కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ విషయాలు మీకు తెలియపరుస్తున్నారు క్లాసెస్ లో. ఒక భగవద్గీత గురించి కానివ్వండి, మన యోగా గురించి కానివ్వండి, అష్టాంగ హృదయం గురించి కానివ్వండి, అష్టాంగ యోగా గురించి కానివ్వండి, మంచి మంచి క్లాసులు మీకు ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మీరు అసిస్టెంట్ యోగ టీచర్ ట్రైనింగ్ కావట్లేదు, యోగ టీచర్ ట్రైనింగే మీకు జరిగిపోతుంది ఇక్కడ చెప్పాలంటే. అంత మంచి జ్ఞానం మీకు అందిస్తున్నారు మాస్టర్ గారు, రాఘవానంద్ మాస్టర్ గారు. ఎందుకంటే పిల్లలు బాగా తెలుసుకోవాలి. మీరు ఏదైతే తెలుసుకున్నారో అది మీరు 10 మందికి చెప్పగలుగుతారు. ఆల్రెడీ మా రాజు గారు, ఈ సీనియర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచి టీచర్స్, మంచి వర్క్ చేస్తారు. ఇప్పుడు మనం ఆరోగ్య విషయం అనుకుంటున్నాం కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, మనిషి అన్నాక మోక్షం అంతిమ లక్ష్యం అనుకుంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని మన చతుర్విధాలు ఉన్నాయి. ఇవన్నీ నడుపుకుంటా మనం ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం నడపాలి, మనం అవన్నీ సాధించుకోవాలి. అవన్నీ సక్రమంగా చేయాలంటే కూడా ఆరోగ్యం అన్నది మనకు చాలా ముఖ్యం. మన పెద్దలు చెప్పారు, ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అని. అటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అది సహజ సిద్ధంగా ఎలా కాపాడుకోవాలి అన్నది మన స్వామీజీ చెప్పారు మనకి. ఎందుకంటే పొద్దున్నే 2.5 hours ఆయన యోగా చేపించేస్తారు మనకి. మనం హరిద్వార్ వెళ్ళేటప్పటికి మనకి ప్రొద్దుటే మనకి ఎలా ఉంటది అంటే మార్నింగ్ 4 o'clock కల్లా మనం అక్కడ ఎనమే ఇస్తారు, మనకు రాస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినంటే మనకి డాక్టర్ చూసి మన బయోడేటా అంతా తీసుకుంటారు. మన సమస్యలు ఏంటి, మీకు నిద్ర పడుతుందా, మోషన్ అవుతుందా, ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తీసుకుని ఆయనకి మనం ఒక అరగంటలో ఒక పేషెంట్ కి టైం ఇస్తారు. అక్కడ అన్ని రాసుకున్న తర్వాత మనకి నేచురోపతి
ట్రీట్మెంట్స్ రాస్తారు, ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ రాస్తారు, మన ఆహారం కూడా అందులో మెన్షన్ చేస్తారు, ఏమి ఇవ్వాలి, ఏ టైంకి వెళ్ళి ఏమి ఇవ్వాలి. ఆ కార్డు పట్టుకెళ్తే మనకి డైనింగ్ హాల్లో మన ఫుడ్ ఇస్తారు, ఏ టైంకి ఏమి ఇవ్వాలి. ఆ కార్డు పట్టుకెళ్తే మనకి ఔషధాలు ఏమి ఇవ్వాలి, ఔషధాలు ఇస్తారు. ఆ కార్డు పట్టుకెళ్తే మనకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ కార్డు డాక్టర్ అండ్ పేషెంట్ వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళిద్దరూ అనుకున్న దాని మీద మనకి ట్రీట్మెంట్స్ రాసి ఉంటే అవి పట్టుకెళ్తే ఆ సెంటర్లో మన థెరపిస్టులు మనకి ఏమేమి చేయాలో అది చేస్తారు. మార్నింగ్ లేచిన వెంటనే మనకు రూమ్ లో వేడి నీళ్ళు కాసుకోవడానికి ఒక కెటిల్ పెడతారు. వేడి నీళ్లు మనం కాచుకుని లీటర్ నీళ్లు మనం తాగేసేయాలి. వాళ్ళు చెప్తారు ఫస్ట్ గానే నీళ్లు తాగని పొద్దున్నే. అది తాగిన తర్వాత ఖచ్చితంగా ఇంచుమించు చాలా వరకు అందరికి ఇనేమా రాస్తారు. ఫస్ట్ 3 days మనం 4 to 5 వరకు ఇనేమా జరుగుతుంది. ఆ టైంలో వెళ్ళి మనం ఇనేమా చేయించుకోవచ్చు. ఇనేమా చేయించుకున్న తర్వాత మనకి నేతి క్రియ జరుగుతుంది. అంటే ముక్కులో వాటర్ ఈ పక్క నుంచి తీసుకుని అవతల పక్క నుంచి వదిలిపెడతాం. మనకి షట్కర్మల్లో ఒకటి నేతి, జలనేతి అక్కడ చేపిస్తారు. ఫస్ట్ 2 days జలనేతి చేపిస్తారు. ఆ తర్వాత కొంతమందికి అవసరాన్ని బట్టి సూత్రనేతి కూడా చేపించడం జరుగుతుంది. అది అయిన తర్వాత మనకి ఐ వాష్ చేపిస్తారు. ఐ వాష్ కూడా ప్రత్యేకమైన వాటర్తో చేపిస్తారు. మామూలుగా నార్మల్ వాటర్ కాకుండా త్రిఫ్లా వాటర్ రాత్రి నానబెట్టి దాన్ని కొంచెం వడకపెట్టిన త్రిఫ్లా వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఇస్తారు. మనకి 2 కళ్ళకి ఒకసారి చేయొచ్చు, లేదంటే ఒక కన్ను చేసిన తర్వాత ఆ వాటర్ తీసేసి రెండో కన్నుకి ఇంకొక వాటర్ ఇస్తారు. ఆ కన్నుతో కూడా మనం వాష్ చేసుకోవచ్చు. అవి 2 అయిన తర్వాత మనం 4:45 మాస్టర్ గారు చెప్పినట్టు మన గురువు గారు వచ్చేస్తారు. కాబట్టి యోగా క్లాస్ కి ఇన్ టైంలో మనం అక్కడికి వెళ్ళాలి. స్వామీజీ 5 నుంచి ఖచ్చితంగా 7:30 వరకు మనకి అక్కడ యోగా క్లాస్ ఉంటుంది. మీరు యోగా క్లాస్ చూస్తానే చేస్తారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు ఒక అవగాహన ఉంటుంది. స్వామీజీ విషయాలన్నీ చెప్తా ఉంటారు. ప్రతిరోజు మీరు ఆస్థాలో కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా కానీ మీరు ఆస్థా కానీ ఏదైనా ఫాలో అవుతూ చేసినప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. స్వామీజీ ఏం చెప్తున్నారు, ఏంటి, మనం ఏం చేయాలి ఫర్దర్ గా, ఇంకా అక్కడ ఏం జరిగినాయి కొత్తగా, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అని యోగా జరుగుతుంది. స్వామీజీ యోగా కార్యక్రమం అయిపోయిన వెంటనే మన అందరికీ కూడా అక్కడే అంటే మన రూమ్కి వచ్చిన తర్వాత అంటే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తామన్న ఉద్దేశంతో మనకి ఐ డ్రాప్స్ అక్కడే వేస్తారు, ఇయర్ డ్రాప్స్ వేస్తారు, ముక్కులో మనకి అణుతైలం కానీ వేరే బాదం రోగన్ కానీ ఆయిల్ వేస్తారు. అవి వేసిన తర్వాత మనకు పొట్ట మీద మట్టి పట్టీలు కూడా అక్కడే పెడతారు. ఎందుకంటే ఒక 20 minutes 30 minutes అది ఉంచుకోవాల్సి ఉంటుంది. పొట్ట మీద మట్టి పట్టీలు పెడతారు. తర్వాత అదేవిధంగా కళ్ళ మీద కూడా మట్టి పట్టి పెడతారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనకి కంటి సమస్యలు ప్రతి ఒక్కరిని బాధిస్తున్నాయి కాబట్టి కంటి మీద కూడా మట్టి పట్టీలు పెడతారు. అవి 2 పెట్టిన తర్వాత ఈ లోపల స్వామీజీ ప్రోగ్రామ్ అయిపోయాక అనురాగ్ వార్ష్ణే గారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. ఆయన కూడా వెళ్ళిపోతే అక్కడ నాగేంద్ర కుమార్ నీరజ్ అని నేచురోపతి డాక్టర్ గారు హెడ్ ఉంటారు. ఆయన క్లాస్ తీసుకుంటారు. అప్పుడు నేచురోపతి విధానంలో ఏదో ఒక టాపిక్ తీసుకుని ఆయన చెప్తా ఉంటారు. మనం కళ్ళు మూసుకుని మనం పడుకుంటాం కాబట్టి మట్టి పట్టి పెట్టుకుని ఆయన మాటలు వింటా అరగంట కాలం మనం పడుకుంటే మనకి దగ్గర 8 గంటలకి మనం ఆ మట్టి పట్టీలన్నీ వాళ్ళు వచ్చి తీసేస్తారు. లేదంటే కొంతమంది టైం అయ్యాక తీసేసుకుని ఏమన్నా పనులు టెస్ట్ బ్లడ్ టెస్ట్లు అది చేయించుకోవాలంటే వాళ్ళు ముందుగా వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మెన్షన్ చేస్తారు. 7 to 8 మధ్యలో కూడా మనకి డైనింగ్కి వెళ్తే ఒక జ్యూస్ ఉంటుంది, వెళ్ళొచ్చు. కానీ యోగా టైంలో చాలా మందికి వెళ్ళడానికి కుదరదు. కొంతమంది పేషెంట్స్ ఉంటే మధ్యలో వెళ్ళి జ్యూస్ తీసుకుని వస్తారు. 5 o'clock యోగాకు వచ్చే ముందు కూడా మనకు అక్కడ చాలా రకాల కషాయాలు కొన్ని రకాల వాటర్స్ పెట్టి ఉంచుతారు. మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు అందులో వీళ్ళకి పలానా వాటర్ ఇవ్వాలి, పలానా వాటర్ ఇవ్వాలి, కాయకల్ప వాటర్ కానీ పంచామృత్ కానీ ఇలాగ గోకురం పానీ కానీ ఇలాగ డాక్టర్ రాసిన దాన్ని బట్టి మనం ఆ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే మనకి ఏ వాటర్ కావాలో 4:45 నిమిషాలకు అక్కడ అరేంజ్ చేసి ఉంచుతారు. మనం వెళ్తే మన గ్లాస్ తీసుకుని వెళ్ళాలి. మన గ్లాస్ తీసుకెళ్తే మనకి ఏ ప్రిస్క్రిప్షన్ చేశారో డాక్టర్ ఆ వాటర్ ఇస్తారు. ఆ వాటర్ తాగేసి మనం యోగా చేసుకోవాలి. అది అయిన తర్వాత మనం మళ్ళీ డైనింగ్ హాల్కి వచ్చేసినట్టయితే మనకు అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ లో మన ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ ఏదైతే రాశారో అది ఇస్తారు. కొంతమందికి జ్యూస్ తోనే సరిపెడతారు, కొంతమందికి జ్యూస్ విత్ నట్స్ ఇస్తారు, కొంతమందికి ఫ్రూట్ అండ్ జ్యూస్ ఇస్తారు. అలా డాక్టర్ ఏది రాస్తే అది ఉంటుంది. ఎందుకంటే చాలా హల్కాగా తేలికగా ఉండే ఆహారాన్ని అక్కడ మనకి ఇస్తారు. 3 రోజులు 4-5 రోజులు ఫస్ట్ మనల్ని బాడీని టోన్ చేస్తారు. ఎలాగ లోపల ఉన్న ఈ దుష్ట పదార్థాలు ఏదైతే ఉన్నావో ఆ మలినాలన్నీ చాలా గట్టిగా ఉంటాయి, పట్టుకుని ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం బయట నుంచి వెళ్ళిన అలాంటి ఆహారం తీసుకుంటాం. కాబట్టి సరైన ఆహారం ఇవ్వడం ద్వారా ఆ లోపల ఉన్న ఆ పరిస్థితుల్ని కొంచెం వాళ్ళ సమన్వయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారనమాట చక్కటి ఆహారాన్ని ఇచ్చి. అది తీసుకున్న తర్వాత అక్కడ జ్యూసులు కూడా అంటే ఇలాగ బీట్రూట్ హైబ్రిడ్ జ్యూస్ అని ఉంటుంది. అందులో క్యారెట్, బీట్రూట్, పాలకు, కొంచెం ఉసిరి అది ఉన్న జ్యూస్ ఉంటుంది. ఇంకా తర్వాత
కాక్టైల్ జ్యూస్, రకరకాల ఆకుకూరలన్నీ వేసిన కాక్టైల్ జ్యూస్ ఉంటది. ఇంకా సీకే జ్యూస్, చాలా రకాల జ్యూసులు ఉంటాయి. అంటే అక్కడ అరేంజ్మెంట్స్ కి నిజంగా మనం ఇచ్చి ఏదైతే పే చేసి వెళ్తున్నాం అది చాలా తక్కువ. ఎందుకంటే జ్యూసుల్లోనే ఒక 10-15 రకాల జ్యూసులు పొద్దున్న అరేంజ్ చేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ లో కూడా కొంతమందికి ఉడికించిన టమాటాలు ఇస్తారు, కొంతమందికి వేరే సలాడ్స్ ఇస్తారు, కొంతమందికి మొలకలు, ఉడకబెట్టిన మొలకలు ఇస్తారు, పచ్చి మొలకలు ఇస్తారు, ఉడకబెట్టిన మొలకలే అందులో కాయగూరలు కలిపి సలాడ్ లాగా ఇస్తారు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అందరికీ ఒకే రకంగా ఎవరు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇస్తారు. కాబట్టి చాలా రకాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మ్యాన్ పవర్ చాలా అవసరం. ఒక పేషెంట్ ఉన్నాడు అంటే దానికి ఒక 10-15 మంది అయినా అక్కడ మ్యాన్ పవర్ ఉండాలి. ఎందుకంటే నేచురోపతి విధానంలో కానీ ఆయుర్వేద విధానంలో కానీ మనకి మిగతా హాస్పిటల్స్ లా కాకుండా ఎక్కువ మంది మనకి సేవ చేసే వాళ్ళు అక్కడ అవసరం పడతారు. ఈ ఆహారం తయారు చేయడానికి కానీ థెరపీలు చేయడానికి కానీ ఎక్కువ మంది ఉపయోగపడతారు. ఆ తర్వాత వచ్చేసి మనం 9 ఆ టైంకి మనం థెరపీ సెంటర్కి వెళ్ళినట్టయితే డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అది 9 నుంచి 12:30 మధ్యలో ఉదయం థెరపీలు మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ 12 నుంచి 11:30 నుంచి 12:30 1 గంట వరకు ఉంటుంది. ఆ లంచ్ లో కూడా అప్పుడు కూడా మన ఆరోగ్య పరిస్థితిని బట్టే కొంతమందికి ఫ్రూట్స్ తోనే సరిపెడతారు. సూప్ మాత్రం అందరికి ఇంచుమించు కామన్ గా ఇస్తారు. ఆ సూప్ తో పాటు కొంతమందికి ఫ్రూట్స్ ఇస్తారు, కొంతమందికి బాయిల్డ్ వెజిటబుల్ ఇస్తారు. మొదటి రోజు అయితే మనం కొత్తగా వెళ్తాం కాబట్టి రొట్టెలు పెట్టచ్చు. అక్కడ నుంచి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు, ఇంచుమించు మానేస్తారు. ఎందుకంటే ఏదో ఫ్రూట్ కానీ బాయిల్డ్ వెజిటబుల్ కానీ కొంతమందికి వాళ్ళు బాగానే ఉంటే వెజిటబుల్స్ కూరలు కూడా ఇస్తారు. అంటే ఆ కూరలో ఆయిల్ ఉండదు, ఉప్పు చాలా తక్కువ, ఉన్నానా లేదా అని ఉంటది. అక్కడ ఏ కూరలోనూ కూడా ఆయిల్ వేయరు. కాకపోతే కొద్దిగా కొన్నిటికి తడక ఏదైనా పోపు వేసుకోవాలంటే నేతితోటే పోపు వేస్తారు, స్వామీజీ చెప్తా ఉంటారు. లౌకి కల్ప్ ఇలాంటి వాటికి నేతితోటే పోపేసి అవి తయారు చేస్తారు. తర్వాత ఏటీఎం సబ్జీ మీరు చూసే ఉంటారు. జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగా అలోవేరా, మెంతులు, ఎండు టర్మరిక్ తో కూర చేస్తారు. అదొకటే ఇస్తారు వాళ్ళకి పెయిన్స్ ఉన్న వాళ్ళకి. ఆ కూరే వాళ్ళు ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఆ సూప్ తో పాటు ఆ కూర ఒకటే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన ఆహారం ద్వారానే మన శరీరంలో ఉన్న ఆ సమస్యలన్నీ దూరం చేయాలి అన్న ఉద్దేశంతో మన ఆహారంలో చాలా కేర్ తీసుకుంటారు. కొత్తలో కొంచెం కష్టపడ్డా కానీ మన అవసరం కోసం మనం వెళ్ళాము, మన శరీరాన్ని బాగు చేసుకోవడానికి వెళ్ళాము అన్న ఉద్దేశంతో మనం తీసుకున్నప్పుడు అవన్నీ అమృతంలాగే అనిపిస్తాయి. ఆ ఫుడ్ అయితే చాలా బాగుంటది. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఒక నట్స్ విషయంలో కానీ ఫ్రూట్స్ విషయంలో కానీ చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మనకి అప్పుడప్పుడు ఏమైనా నీరసం వస్తుందేమో అనేసి ఇంత రేపర్లో చుట్టేసి మనకి మునక్క దాక్షి పళ్ళు ఇస్తారు, అవి అప్పుడప్పుడు తినొచ్చు. తర్వాత మధ్యాహ్నం టైంలో కూడా మీకు ఏమైనా నీరసం వస్తుందేమో అని 2-3 సార్లు జ్యూసులు ఉంటాయి. మనకి 1 to 2 జ్యూస్ ఉంటుంది, మళ్ళీ 5 to 6 ఒక జ్యూస్ ఉంటుంది. మనం వెళ్ళి తీసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో జ్యూస్ కూడా ఆ జ్యూసే మనకి ఇస్తారు. అక్కడ ఏం రాశారో కొంతమంది కొబ్బరి నీళ్ళు ఉంటాయి, కొంతమందికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఉంటుంది, వాళ్ళు ఏం రాశారో జ్యూస్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 కూడా, సాయంత్రం 2 to 4:30 వరకు కూడా ట్రీట్మెంట్లు జరుగుతాయి. పంచకర్మ సెంటర్ లో ట్రీట్మెంట్లు జరుగుతాయి. ఆ ట్రీట్మెంట్లు కూడా అయిపోయిన తర్వాత మనకి సాయంత్రం 6 to మళ్ళీ 7:30 యోగా సెషన్ ఉంటుంది. ఆ యోగా సెషన్ కి ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి. ఆ యోగా సెషన్ మార్నింగ్ సెషన్ లా కాకుండా సమస్యలను బట్టి డివైడ్ చేస్తూ ఉంటారు. పెద్ద హాల్ ఉంటుంది యోగా హాల్. పెయిన్స్ ఉన్న వాళ్ళు ఒక పక్కన, డయాబెటిక్ పేషెంట్స్ ఒక పక్కన, వెయిట్ ఉన్న వాళ్ళు ఒక పక్కన, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఒక పక్కన, ఇలాగా రకరకాల పిల్లలు టైప్ 1 డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఒక పక్కన, ఇలాగా గ్రేడింగ్ గా కూర్చోబెడతారు. ఎక్కడికక్కడ ఓన్లీ ప్రాణాయామస్ నేర్చుకునే వాళ్ళు ఒక పక్కన, అలా ఎవరికి కావాల్సిన చోట వాళ్ళు కూర్చోవచ్చు. 4-5 సెషన్స్ జరుగుతూ ఉంటే వాళ్ళ క్లాస్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు అక్కడ. అప్పుడు అది చేసుకున్న తర్వాత హోమం యాజ్ యూజువల్ పొద్దున్నలాగే సాయంత్రం కూడా హోమం జరుగుతూ ఉంటది. అది అయిన తర్వాత లాస్ట్ లో త్రాటక్ చేపిస్తారు. అందరినీ లైట్లన్నీ ఆఫ్ చేసేసి త్రాటక్ చేపిస్తారు. ఒక పర్టికులర్ హైట్ లో ఒక దీపం పెట్టి, ఐ సమస్యలు ఉంటాయి కాబట్టి అందరికి త్రాటక్ చేపిస్తారు. త్రాటక్ చేపించిన తర్వాత కాసేపు ధ్యానం చేపిస్తారు. అది అయిపోయిన తర్వాత కొత్తగా అక్కడ పెట్టారు. ఆ రోజు ఏదైతే వారాన్ని బట్టి ఆంజనేయులకి, శివుడికి, గణపతికి, విష్ణుమూర్తికి ఇలాగా మనకి స్క్రీన్ మీద దేవుడు బొమ్మ వచ్చిన తర్వాత అక్కడ హారతి ఇవ్వడం మొదలు పెట్టారు. అందరూ కలిసి ఆ భగవంతుడికి హారతి ఇచ్చుకుని ఆ వేళ ఆ కార్యక్రమాన్ని అక్కడతో ముగించుకుని మనందరం కూడా మళ్ళా అక్కడ బ్యాటరీ కార్స్ తిరుగుతూ ఉంటాయి ఒక చోట నుంచి ఒక చోటకి. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు, దూరాలు ఉన్నా కానీ బ్యాటరీ కార్స్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటే వాళ్ళ నెంబర్ కూడా మనకి ఇస్తారు. మనం తీసుకెళ్లి మళ్ళీ కావాలంటే రూమ్ దగ్గర వదిలిపెట్టమంటే రూమ్ దగ్గర వదిలిపెడతారు. లేదంటే మనం క్యాంటీన్కి వెళ్తామంటే క్యాంటీన్కి వెళ్ళొచ్చు. క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత మనం నైట్ డిన్నర్ అక్కడ కంప్లీట్ చేసుకుని, మీకు ఏదైతే రాశారో అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకుని మనం
రూమ్కి వచ్చేస్తాము. రూమ్కి వచ్చేసి 9 కల్లా పడుకుంటే మనం మళ్ళీ మార్నింగ్ 4 కల్లా లేవాలి కాబట్టి మనం 9 కల్లా కంప్లీట్ చేసుకుని పడుకుంటూ పోతే ఆ రోజు అక్కడికి అలా కంప్లీట్ అయింది. మనకి ప్రత్యేకమైన సందర్భాల్లో ఏమన్నా కొంచెం ఇబ్బందులు అది ఉంటే 24 గంటలు అక్కడ డాక్టర్ కన్సల్టేషన్ అది ఉంటుంది. మనం ఆ నెంబర్ ఉంటుంది, మనకి ఎమర్జెన్సీ నెంబర్లు ఉంటాయి, మనం ఫోన్ చేసుకోవచ్చు. అక్కడికి మనకి ఎప్పుడు వాళ్ళు అవైలబుల్గానే ఉంటారు. ఈ విధంగా మనకి డే అంతా అక్కడ అసలు ఖాళీ లేకుండా జరిగిపోతుందండి. ఎందుకంటే యోగగ్రామ్లో అయితే ప్రకృతి చాలా బాగుంటది. అక్కడ రాజాజీ పార్క్ నేషనల్ అడవికి దగ్గరలో ఉందని చెప్తారు స్వామీజీ. కాబట్టి ఆ వాతావరణం కూడా మనకు చాలా ప్లెజెంట్ గా ఉంటది. అక్కడికి వెళ్లేటప్పటికే మనకు సగం రోగాలు నయమైపోతాయి. ఎందుకంటే మన శరీరాలన్నీ పంచభూతాత్మకమై ఉన్నాయి కాబట్టి పంచభూతాలకి మనం ఎంత దగ్గరగా ఉంటే మన సమస్యలు అంత తొందరగా తగ్గిపోతాయి. ఈ కృత్రిమ పదార్థాలకు మనం ఎంత దగ్గరగా వెళ్తుంటే మనకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనందరికీ చాలా మందికి తెలుసు మన కంటి సమస్యలన్నీ కూడా మనకు ఫోన్ వచ్చిన తర్వాతే వచ్చిందనేసి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను ఫస్ట్ లో అసలు ఫోన్ వాడేదాన్ని కాదు. 2007 తర్వాత చిన్ని ఫోన్ వాడేదాన్ని. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఫోను ఇప్పుడు వచ్చి ఫోన్లు వాడుతున్నాను నా కంటి చూపు చాలా కొంచెం పాడైందండి. ఎందుకంటే ఆ ఫోన్ చూస్తాం, ఆ లైటింగ్లు మంచి కాదని చెప్తున్నారు. కృత్రిమమైన ఇలాంటివి పడినప్పుడు మన కంటి చూపు ఆటోమేటిక్ గా మనం దూరం చేసుకుంటున్నాం. కానీ దాంట్లో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మనం ఫోన్ విడిచిపెట్టలేని పరిస్థితి. మంచి విషయాలు కూడా ఉంటాయి. ఒకప్పుడైతే కొంత అంత అవసరం లేదనిపించింది. ఇప్పుడు స్వామీజీని చూడాలంటే పొద్దున్నే ఫోన్లో టీవీయే పెట్టుకుని చూడక్కర్లేదు, ఎక్కడున్నా ఫోన్లో స్వామీజీ కార్యక్రమాలు చూడొచ్చు. డైలీ మొత్తం ఆయన చాలా లైవ్ ప్రోగ్రామ్స్ వస్తాయి, అవన్నీ కూడా చూడాలంటే ఫోన్లో చూడొచ్చు. మంచి మంచి విషయాలు వస్తాయి. మనందరం కూడా మీరేం చేస్తున్నారు తెలుసుకోవాలంటే ఫోన్లో మన గ్రూప్లో తెలుస్తుంది. కాబట్టి మంచి విషయాలు కూడా మనకు చాలా ఉంటాయి కాబట్టి ఫోన్ ఇదవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అక్కడ నేచురోపతి వైద్యం చాలా ఉపయోగపడుతుంది. మనం అసలు మన ఆరోగ్యాలు ఎందుకు చెడుతున్నాయి, మనం ఆరోగ్యవంతులుగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ప్రస్తుతం మన ఆహార విహారాలు కారణం. అవునంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే స్వామీజీ చెప్తారు అసలు ఆరోగ్యం అంటే ఏమిటి అని. స్వామీజీ చాలా సార్లు చెప్తారు ఆరోగ్యం అంటే ఏమిటి అనేసి. అంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియ మన స్వస్థ ఇత్యభిధీయతే అనేసి. అంటే మన శరీరంలో మన ధాతువులన్నీ సమంగా ఉండాలి, మన త్రిదోషాలు సమంగా ఉండాలి, మన మలక్రియ సమంగా ఉండాలి, మన జఠరాగ్ని మంచిగా ఉండాలి, ఇవన్నీ మంచిగా ఉండాలి. మన స్వస్థ ఇత్యభిధీయతే మన ప్రసన్నాత్మ ఇంద్రియ మన మనస్సు కూడా ప్రసన్నంగా ఉండాలి. మన అన్ని శారీరకంగా అన్ని బాగున్నాం, మన మనసు బాగాలేదు, మనం ఆరోగ్యవంతులు అని చెప్పుకోవడానికి లేదు. ఒక మనిషి ఆరోగ్యవంతుడని చెప్పుకోవాలంటే అతను శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. యోగా చేయడం వల్ల మనకి ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. ఇప్పుడు ప్రస్తుత హాస్పిటల్ కంటి డాక్టర్కి ఒక చోటకి, చెవు డాక్టర్కి ఒక చోటకి అలా వెళ్ళవలసిన అవసరం లేదు. మనం యోగా స్వామీజీ ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో దాన్ని చేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు నీకేమేమి అవసరమో అవన్నీ కూడా మనకు దొరుకుతాయి. స్వామి చెప్తారు యోగ సమత్వం ఉచ్యతే అనేసి మన భగవద్గీతలో చెప్పినట్టు స్వామి చెప్తారు. యోగం చేయడం వల్ల మన వెయిట్ ఎక్కువ పెరగాల, పెరుగుతాం, నువ్వు అదే ప్యాకేజ్ చేయి. వెయిట్ తగ్గాలా, అదే క్లాసులో వెయిట్ తగ్గి వాళ్ళు తగ్గుతారు. బీపీ ఎక్కువ ఉంది తగ్గుతుంది, తక్కువ ఉంది పెరుగుతుంది. షుగర్ బాగా ఎక్కువ ఉంటుంది తగ్గుతుంది, మరీ తక్కువ అయిపోయింది దాన్ని పెరుగుతుంది. కాబట్టి ఈ అన్నింటిలో కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అసలు రోగం అంటే ఏంటి, రోగం ఎందుకు వస్తుంది అంటే మన శరీరం పంచభూతాలతో తయారైందని చెప్పుకుంటాం. నేను రామారావు గురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు రోగం అంటే ఈ పంచభూతాత్మక పురుషునకు నిత్యాహార విహార మూలకంబున ధాతు వైషమ్యంబు కలిగి దాని వలన జనించు సంకటమే రోగము అన్నారు. మనం నిత్యాహార విహారాలు తీసుకుంటున్నాం, పంచభూతాలతో తయారైంది, దానికి దగ్గరగా మనం శరీరాన్ని ఉంచటం లేదు. మనం ఏదైతే తినకూడదో ఆ ఆహారాన్ని తీసుకుంటున్నాం. ధాతువులు దాని మధ్యన రకరకాల తేడాలు రావడం వల్ల మనకి కొన్ని బాధలు కలుగుతున్నాయి. దాన్నే మనం రోగం అంటున్నాం. ఎందుకంటే మన కంటిలో చిన్న నొప్పి వచ్చిందనుకో మనం తట్టుకోలేం. చిన్నదే కదా, ఈ శరీరం అంతా బాగుంది, కంటి నొప్పి, దాన్ని కూడా మనం తట్టుకోలేం. ఏ చిన్నది కష్టం అనిపించినా మనం తట్టుకోలేం. కాబట్టి ఇలాంటి రోగాల నుంచి మనం దూరం అవ్వాలి. దూరం చేసుకోవాలంటే ఏం చేయాలంటే యోగా చేయాలి. ఇంకా మనకి ఎక్కువగా ఉంది, యోగా చేయడం వల్ల మనకు సరిపోవట్లేదు, బయట నుంచి సపోర్ట్ తీసుకుందాం, వైద్యం సపోర్ట్ తీసుకుందాం. అంటే మన పరంపరాగత వైద్యాలు ఉన్నాయి, మనకి ఆయుర్వేదం ఉంది, నేచురోపతి ఉంది, వీటిలన్నిటి సపోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు, మనకు అవసరం ఉంది. మనకి ఇప్పుడు ఆయుర్వేదానికి వెళ్ళినప్పుడు అందులో మెయిన్ వచ్చేసి పంచకర్మ ట్రీట్మెంట్ అండి. పంచకర్మ ట్రీట్మెంట్ మనం చేస్తాము, అక్కడ చేస్తారు, మెయిన్ బేస్ అదే ఉంటది పంచకర్మ ట్రీట్మెంట్. అందులో పంచకర్మలో వమన్, విరేచన్, బస్తి, నస్య, రక్తమోక్షణ్ అని 5 అంగాలు ఉంటాయి పంచకర్మలో. అసలు ఈ పంచకర్మ చేసుకోవడం వల్ల ఏంటి లాభము అంటే
పంచకర్మ చికిత్స చేసుకోవడం వల్ల దానివల్ల ముందు మన శరీరంలో రకరకాల రోగానికి కారణమే మలిన పదార్థాలు, మన లోపల రకరకాల మలిన పదార్థాలు ఉన్నాయి, విష పదార్థాలు ఉన్నాయి. ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ లో ఏమైతుందంటే ఈ మలిన పదార్థాలన్నీ, ఈ విష పదార్థాలన్నీ బయటకు పంపించేయడానికి ఈ పంచకర్మ చికిత్సలు చాలా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన శరీరాన్ని, ఒత్తిడి లేని జీవితాన్ని మనిషికి ఇవ్వడానికి ఈ పంచకర్మ చికిత్సలు చాలా వరకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇందాక మనం త్రిదోషాల గురించి చెప్పుకున్నాం. త్రిదోషాల కారణంగానే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఈ త్రిదోషాలు ఏదైతే ఇంబ్యాలెన్స్ తో ఉన్నాయో వాటిని సరిచేయడానికి కూడా పంచకర్మ ఉపయోగపడుతుంది. అదేవిధంగా త్రిదోషాలని సమతుల్యంగా ఉంచడానికి, ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాను ఓకే బానే ఉంది, అయినా సరే అవి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, వాటి మధ్య తేడాలు రాకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచడానికి కూడా మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ని మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్న ఈ ట్రీట్మెంట్లు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ పంచకర్మ ట్రీట్మెంట్లు 3 దశల్లో జరుగుతూ ఉంటాయండి. ముందుగా ప్రాథమిక చికిత్స, అంటే దానివల్ల ఉపశమనం కలుగుతుంది. అది కొంచెం శరీరాన్ని సంరక్షింపబడటానికి ఉపయోగపడే చికిత్సలు మొట్టమొదటి దశలో మనకి చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇవి ప్రక్షాళన చేయడానికి, మన లోపల ఏదైతే చెడు పదార్థాలు ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ఈ 5 పంచకర్మలు చికిత్సలు ఏదైతే ఉన్నాయో అవి జరుగుతాయి. ఆ తర్వాత 3వ దశలో పంచకర్మ చికిత్స తర్వాత చేయగలిగే కొన్ని రకాల చికిత్సలు అక్కడ చేస్తూ ఉంటారు. ఈ పంచకర్మ ప్రాథమిక చికిత్సలో మొట్టమొదటిగా మనం స్నేహన క్రియ అన్నది జరుగుతూ ఉంటుంది. స్నేహన క్రియ అంటే మనకి ఇప్పుడు ఏదైనా వ్యాధి వచ్చింది, బయట నుంచి మెడిసిన్ తీసుకోకుండా కొన్ని రకాల మన ఉపచారాలు చేయడం వల్ల మనకి ఉపశమనం కలిగించి చేసే క్రియ స్నేహన క్రియ. అంటే అది మనకి కొంచెం స్నేహత్వం కలిగించే విధంగా ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే రకరకాల ఆయిల్స్ ఉంటాయి. ఆయుర్వేదం అంటేనే ఆయిల్స్, రకరకాల మూలికలతో మరిగించి తయారు చేసిన ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్స్ అన్ని చాలా ఎక్కువ మోతాదులో మనకి శరీరానికి మసాజ్ చేస్తారండి. అక్కడ దాన్ని అభ్యంగనం అంటారు. తలకు చేయరు, తల వరకు వదిలేసి మిగతా బాడీ అంతటికి కూడా అది ఆయిల్ వేడి చేసి అక్కడ మసాజ్ చేస్తారు. పోట్లీ మసాజ్ అంటారు. ఆ పోట్లీ మసాజ్ ఆయిల్ తో చేస్తారు కొంతమందికి డ్రై పౌడర్స్, ఆయుర్వేదం పౌడర్స్ ఏదైతే ఉన్నాయో డ్రై మసాజ్ కూడా ఉంటది. ఆ పౌడర్స్ తో కొంచెం వేడి చేసి దాంతో రుద్దుతారు. దానివల్ల వెయిట్ తొందరగా లాస్ అవుతారు అని కూడా చెప్తారు అక్కడ. ఈ మసాజ్ లో మొత్తం ఆయిల్ వేడి చేస్తుంటే మనకు వేడి తెలుస్తుంది, మనం భరించుకోగలిగినంత వేడితో మనకి మసాజ్ చేస్తారు. ఇంచుమించు 40 మినిట్స్ మనకు మసాజ్ చేస్తారు. ఇద్దరు చేసినప్పుడు అది ఒక 25 మినిట్స్ కి కుదించి ఇద్దరు చేస్తున్నారు కాబట్టి చేస్తారు. ఈ స్వేదన మసాజ్ వల్ల మన నాడీలన్నీ కూడా ఉత్తేజితం అవుతాయండి. ఎవరికైతే నాడీ సంబంధమైన సమస్యలు ఉన్నాయో, లోపల రకరకాల టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయో అవన్నిటినీ కూడా ముందు మనం కొంచెం కరిగించడానికి మనకి ఈ నూనె ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఆయిల్స్, తైలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరం యొక్క రక్తం లో ఉన్నటువంటి మలినాలని బయటికి తీసుకురావడానికి కొంచెం సడలించడానికి ఉపయోగపడతాయి ఆయిల్స్. గట్టిగా పట్టుకునే మలిన పదార్థాలు మన లోపల ఫస్ట్ అట్లా కరిగించాలి, బయటికి పంపించాలంటే కరిగించాలి కదా, గట్టిగా ఉన్న అట్లా మనం బయటికి పంపించడం. ఈ ఆయిల్ మసాజ్ దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది మసాజ్ చేసినప్పుడు మన బాడీ హీట్ ఎక్కుతుంది ఆటోమేటిక్ గా. మంచి చక్కటి ప్రెషర్ తో చేస్తారు. మనకి ఎంత ప్రెషర్ మనం వచ్చుకోగలిగితే అంత ప్రెషర్ తో చేస్తారు. వాళ్ళు అడుగుతారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనతో చాలా స్నేహంగా ఉంటారు, వాళ్ళు మంచిగా చేస్తారు. మన థెరపిస్టులు అందరూ కూడా చాలా చక్కగట్టి అక్కడ ఇది అందిస్తారు మనకు సేవలు. ఆ మసాజ్ తర్వాత మన బాడీలో ఒక హీట్ ను మనం గమనించుకోగలుగుతాం. ఆ హీట్ వల్ల ఏమైతుందంటే శరీరం యొక్క రక్తంలో ఉన్నటువంటి మలినాలు కొంచెం సడలించబడతాయి. ఈ సడలించబడిన మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బయటకు రావడానికి కొంచెం ఆ మలినాలు మనం బయటికి పంపించడానికి తర్వాత పంచకర్మల ద్వారా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆయిల్ మసాజులు చేస్తారు రకరకాల. అందు కూడా మనకి అక్కడ వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తారు, పలానా ఈ మూలికలతో చేయండి, ఈ ఆయిల్ తో చేయండి. ఏమన్నా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారు, పలానా వాళ్ళకి ఈ ఆయిల్ తో మీరు మసాజ్ చేయండి అని. వాళ్ళు ఏదైతే రాశారో ఆ ఆయిల్ తో మనకు మసాజ్ చేస్తారు. మసాజ్ అయిన తర్వాత ఈ స్నేహన క్రియ అయిన తర్వాత ఖచ్చితంగా స్వేదన క్రియ ఉంటది. ఇది నాడీ శోధన అంటారు, అక్కడైతే నాడీ శోధన అంటారు. ఖచ్చితంగా మనకి మన బాడీకి ఏదైతే ఆయిల్ తో మనకు మసాజ్ అయిందో నెక్స్ట్ మనకి ఆవిరిస్తారు, ఆవిరి స్నానం అనమాట. మనము అంటే కొంచెం శరీరానికి వేడి అందించడం ద్వారా లోన ఏ అయితే మలిన పదార్థాలు ఆల్రెడీ కొంచెం సడలించబడ్డాయో వాటిని కరిగించి ఇంకొంచెం మనం బయటికి పంపించడానికి ఇంకొంచెం అనుకూలంగా చేయడానికి స్వేదన క్రియ మనకు చాలా ఉపయోగపడుతుంది. మనకు అక్కడ స్టీమ్ ఉంటది. ఆ స్టీమ్ కూడా దేంతో మామూలు ఆవిరి కాకుండా రకరకాల వాదులతో ఇస్తారు. మన సమస్యను బట్టి కాయకొలకు పోదు కానీ
వేరే సమస్య ఉంటే పెయిన్స్ కది ఉంటే వేరే రకం వాదు, అలా 2-3 రకాల వాదులు మనకు ఆల్రెడీ అక్కడ సెట్ చేసి ఉంటే మనల్ని తీసుకెళ్లి అందులో కూర్చోబెడతారు. మన తల వరకునే ఇక్కడ వరకునే మనకు మసాజ్ అయింది కాబట్టి ఇంతవరకు బాడీ లోపల ఉంటుంది, పెట్టి లోపల ఉంటుంది, తలుపులు వేసేస్తారు. నెత్తి మీద మనకి ఒక టవల్ పిండేసి తడి టవల్ మనకి నెత్తి మీద వేస్తారు. ఎందుకంటే లోపల నుంచి హీట్ వస్తుంది కాబట్టి పైన మనకి ఏ విధంగా కళ్ళు తిరగడం, గిడ్డీనెస్ ఇవన్నీ రాకుండా నెత్తి మీద వేస్తారు. మనకు బాగా చెమటలు పట్టాలి, ఒక 5 నుంచి 10 నిమిషాలు మనకు చెమటలు పట్టేంత వరకు ఆ బాక్స్ లో ఉంచుతారు ఈ స్వేదన క్రియ ద్వారా. అది ఏమైతుందంటే ఇంతవరకు మసాజ్ జరిగింది, కొంతవరకు లోపల మలినాలు సడలించబడ్డాయి, మన చర్మం మీద ఆ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి ఈ ఆవిరి వల్ల. ఏదైతే ఆవిరి ఉందో ఆ ఆవిరి కూడా మన మెడికేటెడ్ ఆవిరిని మనం తీసుకోవడం ద్వారా ఆ హోల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. వేడి ఎప్పుడు కూడా మన శరీరంలో ఉన్న వాత కఫ దోషాలని చాలా వరకు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది. కాబట్టి ఆ వేడిని మనకి ఖచ్చితంగా కలిగిస్తారు. అంతేకాకుండా మనకి ఇంకా మనకి లోపలికి ఇవ్వాలి అంటే రకరకాలు, ఇప్పుడు మనకి అంతకు ముందు మసాజ్ చేశారు, ఆ మసాజ్ లో కొన్ని రకాల మూలికలు ఉన్నాయి, ఆ మూలికల ద్వారా కూడా మన శరీరం లోపల వేడిని పుట్టిస్తారు. అదే విధంగా కొన్నిసార్లు ఇదొక్కటి కాకుండా సోనా బాత్ అనేసి ఆ రూమ్ అంతా ఆవిరి కాకుండా మొత్తం రూమ్ అంతా వేడిగా ఉంటది, అది వేడి కలగజేస్తూ ఉంటది, అందులో కూర్చోబెడతారు. ఇది ఆవిరి కాదు, అది ఆవిరి స్నానం కాదు, రూమ్ అంతా హీటర్ లాంటిది అనమాట, అందులో కూర్చోబెట్టారు సోనాబాద్ ద్వారా. లేదంటే కొన్ని జాకుజీ ట్రీట్మెంట్ అని వాటర్ లో పడుకోబెడతారు, అందులో హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ వాళ్ళ పరిస్థితిని బట్టి ఇస్తారు. దాని ద్వారా కూడా అన్ని వైపుల నుంచి జాకోజీలో మనకు వాటర్ వచ్చి ఇది చేసినప్పుడు బాడీలో అన్ని ప్రెషర్ పాయింట్స్ ని ఎక్కడెక్కడైతే మన ప్రెషర్ పాయింట్స్ టచ్ చేయాలో అక్కడక్కడ వాటర్ వచ్చేలాగా సెట్ అయి ఉంటుంది టబ్ బాత్. ఆ జాకోజీ ద్వారా కూడా మనం వాటర్ ఇవ్వడం ద్వారా మన శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా జీవన్ ట్రాక్ లోకి కరిగి అక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మన పంచకర్మ మనం మొదలు పెడతాం కాబట్టి దాని ద్వారా బయటికి పంపించడానికి కణజాలంలో ఎక్కడో మూల ఉన్న కణాలన్నీ కూడా దాన్ని లాగి బయటకు తీసుకొస్తుంది. ఆ సరళించడం కార్యక్రమం ఎప్పుడైతే మొదలు పెట్టిందో అప్పుడు ఆ లోపల కంట ఉన్న కణజాలంలో ఉన్న టాక్సిన్స్ అన్ని తీసుకొస్తుంది. అదేవిధంగా మనకి ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఏదైతే ఉన్నాయో, అధిక కొవ్వులు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా కరిగించడానికి అభ్యంగనం చాలా ఉపయోగపడుతుంది, ఈ స్వేదన కర్మ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండు జరిగేటప్పటికి బాడీ లోపల మనకి చాలా వరకు ఆ టాక్సిన్స్ అన్ని కూడా కొంచెం పలచినయ్యి మనకి మంచి ట్రాక్ లోకి నెక్స్ట్ బయటకు పంపించేయడానికి సిద్ధంగా ఉంటాయి. దీని తర్వాత మనకి షట్కర్మలు స్టార్ట్ చేస్తారు, షట్కర్మ క్రియలు స్టార్ట్ చేస్తారు. మనం ఇందాక చెప్పుకున్నాం షట్కర్మల్లో మొదటిది వమనము అనేసి. మనం ముందు రోజు ఈ 2 ట్రీట్మెంట్లు తీసుకున్నాము, మనకు చాలా బాగుంది. రాత్రి మంచి నిద్ర పడుతుంది ఎప్పుడైతే మనం మంచిగా ముందు రోజు ఈ అభ్యంగనం అయిన వెంటనే ఈ ఆవిరి ఎప్పుడైతే ఇచ్చారో అప్పటిదాకా నిద్ర పట్టిన చాలా మంది కూడా చాలా మంచి నిద్ర పడుతుంది. మనకి ఆ రాత్రి మంచి నిద్ర పడుతుంది, మనం తినే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా సాత్విక ఆహారం ఇస్తారు కాబట్టి ఆహారం జీర్ణం అవ్వకపోవడం ఉండదు. పొద్దున్నే పేట్ సాఫ్ అయిపోతుంది, చక్కగా సాఫ్ అయిపోతుంది. ఇంటి దగ్గర కూడా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అవి అయిపోయిన తర్వాత మనకి అప్పుడు మనకి బొమ్మన క్రియకి మన ప్రిపేర్ చేస్తారు. మనం పొద్దున్న ఏదైతే ఇనమ చేపించుకుని నేతి చేసుకుని ఐ వాష్ చేసుకున్నామో కొంతమందికి ఆ రోజే సజెస్ట్ చేస్తారు చేయడానికి. లేదంటే కొంతమందికి 2 days తర్వాత మనకి శంఖ ప్రక్షాళన ట్రీట్మెంట్ రాస్తారు. దానితో పాటు మనకి వమనం కూడా చేపిస్తారు. లేదు వీళ్ళకి చాలా లోపల గ్యాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, లోపల యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి పొట్టలో, ఇవన్నీ అనుకున్నప్పుడు సెకండ్ డే కూడా వాళ్ళకి కొంతమందికి చేపించడానికి అవకాశం ఉంది. మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాము, వామిట్ చేసుకుంటాము, దానివల్ల లోపల యాసిడ్స్ అన్ని బయటకు పోతాయి, పొట్ట చాలా తేలిగ్గా ఉంటుంది. అది వమన క్రియ. వమన క్రియ చేయడం ద్వారా లోపల ఏదైతే ఇప్పుడు మనకి జీవన్ ట్రాక్ లో కొన్ని పైనుంచి వచ్చేసి యాసిడ్స్, పైనుంచి వచ్చేసి దుష్ట పదార్థాలు కొన్ని మనం పైనుంచి బయటకు పంపించేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. మన వామిటింగ్ చేసుకోవడం ద్వారా చేపిస్తారు వాళ్ళు. వాటర్ ఎప్పుడైతే తాగామో వామిట్ వచ్చేది, ఎక్కువ వాటర్ తాగితే. దానివల్ల మన పొట్ట లోపల కొంత భాగం మనకు శుద్ధి జరుగుతుంది వమనం ద్వారా. ఇది త్రిదోషాలని సమంగా ఉంచడంలో కూడా వమనం అనేది కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత వమన క్రియ తర్వాత విరేచన క్రియ. ఈ విరేచన క్రియ అనేది మనకి పైనుంచి మనం కొన్ని రకాల ఔషధాలను ఇవ్వడం ద్వారా మనకి లోపల మన పెద్ద పేగులు, చిన్న పేగులు ఇవన్నీ ఆల్రెడీ మనం ఒక ట్రాక్ లో ఉన్నాం కాబట్టి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మనం ఆముదం తీసుకోవడం కానీ, లేదంటే త్రిఫలా చూర్ణం తీసుకోవడం కానీ, శుద్ధి చూర్ణం తీసుకోవడం కానీ ఇలాంటి డాక్టర్ సజెస్ట్ చేస్తారో వాళ్ళు సజెస్ట్ చేసింది మనం తీసుకోవడం వల్ల మనకి మిగతా పెద్ద ప్రేగులోకి ఏదైతే మలినాలు వచ్చి చేరినాయో మనం ముందు చేసిన ట్రీట్మెంట్స్ ద్వారా మనకి మోషన్ ద్వారా కొన్ని మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. ఒక 2-3 మోషన్లు అయినా మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదు, దానికి అదే వెళ్ళిపోతూ ఉంటాయి.
వెళ్ళిపోతుంటే మనం అది చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే లోపల ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతున్నాయి. మనం పెద్ద పేగులో చాలా జమ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ చాలా మంది అనుకుంటారు మాకు కాన్స్టిపేషన్ లేదు, పొద్దున్నే మేము వెళ్తున్నాం బయటకని. వెళ్తున్నాం, కానీ మనకు కూడా కాన్స్టిపేషన్ చాలా మందికి ఉన్నట్టే మనలో. ఎందుకంటే లోపల పెద్ద పేగ అంతా మనం క్లీన్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు అలాంటి నూనెతో తయారైనవి, ప్యాకెట్ ఫుడ్స్ రకరకాలు ఉంటాయి. కాబట్టి నీరు సరిగ్గా తాగకపోయినా మనకి వెళ్ళదు. కాబట్టి పెద్ద పేగు శుద్ధిగా లేదు. ఎందుకంటే పెద్ద పేగులో ఎప్పుడు కూడా మన శరీర అవయవాలకు సంబంధించిన రెస్పిరేటర్స్ అన్ని కూడా పెద్ద పేగులో ఉంటాయి. మన శరీరంలో కణజాలానికి సంబంధించిన అన్ని కూడా మనకి పెద్ద పేగులో ఉంటాయి. కాబట్టి పెద్ద పేగుని ఎప్పుడైతే మనం శుద్ధిగా పెట్టుకున్నామో మన శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది, శుద్ధి కార్యక్రమం అవుతుంది. మనం పైనుంచి చాలా రకాలు చేసుకున్నాం, పెద్ద పేగు క్లీన్ గా లేదు. రామారావు గురు గారు చూపించేవారు ఫోటోలు. అసలు పెద్ద పేగు ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మన పెద్ద పేగు చాలా నీట్ గా బొమ్మ వేసి ఉంటుంది. అలా ఎవరికే ఉండదు. ఆ ఫోటోలు తీసి డాక్టర్ కొన్ని రీసెర్చ్లు అది చేసి కొన్ని చోట్ల ఇలా నొక్కేసి, కొన్ని చోట్ల సాగిపోయి, ఎందుకంటే మలం పేరుకుపోయిన చోట సాగిపోయి ఉంటది, కొన్ని చోట్ల నొక్కబడిపోయి ఉంటది. ఆ పెద్ద పేగు ఎంత అసహ్యంగా ఉంటది అంటే మనలో చాలా మందికి అంత అసహ్యంగా ఉంటుంది. దాన్ని పెర్ఫెక్ట్ గా పెట్టుకోవడానికి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ విరేచన క్రియ అనేటువంటిది, కర్మ అనేటువంటిది ఒకటి పెట్టారు. దీని ద్వారా దాని అంతటా అదే పైనుంచి మనకి వేసుకున్న మందుల ద్వారా మనకి విరేచనం అయిపోతుంది. ఈ విరేచనం ఎప్పుడైతే అయిపోయిందో చాలా రకాల టాక్సిన్స్ ని మనం దూరం చేసుకోగలుగుతాం. అప్పటికి కూడా ఇంకా ఉండిపోయి ఉంటది అన్న ఉద్దేశంతో దాని తర్వాతది మన పంచకరంలో బస్తీ అంటారు, ఇది పెట్టారు. ఇందులో మెయిన్ వచ్చేసి ఎనెమా అండి. ఎనెమా అందరికీ తెలుసు కదా. మన మలద్వారం ద్వారా లోపలికి మనం వాటర్ని కానీ ఏదైనా పంపించాలి అంటే దాన్ని పంపిస్తాము. చాలా వరకు పూర్వం ఒక నిమ్మకాయ వాటర్ కానీ గోరువెచ్చని నీళ్లు కానీ దీంతోనే ఎక్కువ చేస్తూ ఉండేవారు. స్వామీజీ అక్కడ మన డాక్టర్లు ఎక్కువ రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు మెడికేటెడ్ ఎనిమాస్ అనేసి కూడా ఇస్తున్నారు. వాళ్ళ అవసరాన్ని బట్టేసి మనం పైనుంచి ఏదైతే మెడిసిన్ తీసుకుంటాం, మనకి ఏదో చర్మరోగం ఉంది కాయకల్ప బట్టి తీసుకుంటున్నాం, పైనుంచి తీసుకున్న మెడిసిన్ కంటే కూడా ఆ కాయకల్ప వచ్చే టాబ్లెట్స్ మన ఎనెమా ద్వారా లోపలికి పంపించినప్పుడు మనం ఇంకా ఎక్కువ ఫలితాన్ని తొందరగా పొందగలుగుతున్నాం అనేది మనకి రీసెర్చ్ లో తెలిసిందండి. కాబట్టి మనం వాడే మెడిసిన్స్ కూడా కొన్ని రకాల వాటర్లో కలిపి ఆ క్వాదలు తయారు చేసి దానికి మనకి ఒక 200 ml, మరీ మనం వాటర్ తీసుకున్నట్టు 1 లీటర్ వాటర్ మన పైకి ఎక్కించరు. ఎందుకంటే మనం దాన్ని హోల్డ్ చేసి ఉంచలేం. కాబట్టి మార్నింగ్ ఎనెమాస్ లో అయితే వాటర్ తోనే ఇస్తారు. వెంటనే మనం దాన్ని వాష్అవుట్ చేసుకొని బయటకి వాష్రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, 1 లీటర్ వాటర్ ఉంటుంది కాబట్టి. ఈ మెడికేటెడ్ ఎనెమాస్ అలా కాదండి. ఒక 200 ml 250 ml మాత్రమే మనకు లోపలికి ఎక్కిస్తారు రకరకాల మందులతో కూడి. అవి ఎక్కించినప్పుడు ఒక 2 hours హోల్డ్ చేసి ఉంచుకోండి అని చెప్తారు. మనం ఎలా ఉండగలిగితే అలా మన రూమ్కి వెళ్ళి పడుకోవడం కానీ లేదంటే కూర్చోవడం కానీ, మనకి ఇబ్బంది ఏమీ లేనప్పుడు బయట కూడా మనం పనులు చేసుకోవచ్చు. అలా లేదు ఏమి నేను అంతసేపు హోల్డ్ చేయలేనంటే మీరు కాసేపు పడుకుని ఎలా మీకు ఏ పొజిషన్ బాగుంటే ఆ పొజిషన్ లో పడుకుని ఒక 2 hours హోల్డ్ చేసి ఉంచుకోండి, బయటకు రానివ్వకండి అని చెప్తారు. ఎందుకంటే అది లోపల పెద్ద పేగులో వాటర్ ఉన్నప్పుడు మనం రకరకాల కేంద్రకాలు, మన అవయవాలకు సంబంధించిన కేంద్రాలన్నీ పెద్ద పేగులు ఉన్నాయి అనుకున్నాం కాబట్టి అవి గ్రాస్ప్ చేసుకుంటాయి ఆ మెడిసిన్. కాబట్టి ఒక 2 hours ఉంచండి అని చెప్తారు. అదే కాకుండా అక్కడ ఆయిల్ బేస్ ఎనెమాస్ కూడా ఇస్తారు. కొన్ని రకాల ఆయిల్స్ లో ఔషధాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా తక్కువ మోతాదులో ఇస్తారు. గమనించాను అక్కడ నేను ఉండగానే అక్కడ ఒకరికి ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ మోతాదులో ఇంచుమించు ఒక 25 ml 50 ml వరకు ఇస్తారు. దానివల్ల పెద్దగా మన పెద్ద పేరు మీద ప్రెషర్ పడదు, కానీ లోపల మాత్రం దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. డాక్టర్ రాసినప్పుడు మాత్రమే ఆ ఎనెమాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎనెమా కార్యక్రమం ద్వారా కూడా మనం పెద్ద పేగుని శుద్ధి చేసుకోగలుగుతున్నాము. మన పొట్టని వామిటింగ్ ద్వారా శుద్ధి చేసుకున్నాము. విరేచనం ద్వారా కొంత భాగం బయటకు వెళ్ళిపోయింది. ఈ ఎనెమా ద్వారా కొంత భాగం మనం బయటకి చాలా వరకు పెద్ద పేగు ద్వారా క్లీన్ చేసేసుకున్నాం. ఇంకా టాక్సిన్స్ ఇంకా లోపల మిగిలిపోయినాయి. తర్వాత నస్య అంటే మనం ముక్కు ద్వారా ఏదైతే మెడిసిన్ తీసుకుంటామో, రకరకాల చూర్ణాలు తీసుకుంటామో దాన్ని నస్యము అంటారండి. ఇది కంఠం దగ్గర నుంచి పై భాగానికి మనకి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో చెప్తారు ముఖానికి వచ్చేసి ముక్కు ద్వారం లాంటిది అనేసి. ఈ అవయవాలు గొంతు, తర్వాత మెడ, తల, కళ్ళు, ముక్కు, చెవులు, వీటన్నిటికీ ట్రీట్మెంట్ కి చాలా వరకు ముక్కు ద్వారా మనం ఏదైతే మెడిసిన్ పంపిస్తున్నామో, ఏదైతే ఔషధిని పంపిస్తున్నామో ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు అక్కడ డాక్టర్ రాస్తారు నస్యం అని మన ట్రీట్మెంట్ లో రాస్తారు. మనం సెంటర్కి వెళ్తాం, కార్డు చూపిస్తాం, పంపిస్తారు ఒక రూమ్ కి. అక్కడ మనం తీసుకెళ్ళిన వెంటనే మనం కూర్చోబెట్టి తల వెనక్కి పెట్టి మనకు అంతవరకు మనం అభ్యంగంలో మెడ కింద నుంచి మసాజ్ చేశారు మనకి పంచకర్మలో. ఇందులో తల దగ్గర నుంచి పైకి మసాజ్ చేస్తారు, మంచిగా మసాజ్ చేస్తారు. అక్కడ ఆయిల్ ఉపయోగించి మసాజ్ చేస్తారు. చక్కగా మసాజ్ చేసిన తర్వాత మెడికేటెడ్ వాటర్ తో మన మొహానికి స్టీమ్ ఇస్తారు.
మన టవల్ ఏదైనా ముసిగేసి మన స్టీమ్ తీసుకొచ్చి ఒక 5 మినిట్స్ బాగా చెమటలు పట్టిన తర్వాత అప్పుడు డాక్టర్ అణుతైలం కానీ బాదం రోగన్ కానీ లేదంటే నెయ్యి కానీ డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తే ఆ ఆయిల్ వచ్చేసి మన ముక్కులో వేస్తారు. నస్యం వేసి మన లోపలికంటే పీల్చుకోమంటారు. గొంతు వరకు వచ్చిందా అని అడుగుతారు. అది పీల్చుకున్న తర్వాత మనకి వాళ్ళు ఒక గ్లాస్తో సాల్ట్ వాటర్ కొంచెం హాట్ వాటర్ ఇస్తారు. గొంతు గార్గిల్ చేసి క్లీన్ చేసుకోండి అనేసి. అది గార్గిల్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మనకు ఆ ట్రీట్మెంట్ అక్కడితో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. నస్యం ద్వారా మన వినికిడి శక్తి పెరుగుతుంది, మన కంటి చూపు పెరుగుతుంది, మన ముక్కు వాసన శక్తి పెరుగుతుంది. ఏదైనా జుట్టు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని కూడా మనం దూరం చేసుకోగలుగుతాం. డిప్రెషన్, రకరకాల సమస్యలు, మానసికమైన సమస్యలు కూడా ఈ నస్యం ద్వారా కూడా క్లీన్ అయితే మనం గమనించగలుగుతాం. 2-3 రోజులు వరుసగా రాస్తారు ఆ ట్రీట్మెంట్. మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ డేకి సెకండ్ డేకి మనకు తేడా కనపడితే మనం పొద్దున్నే నేతి క్రీ చేస్తున్నాము, వాటర్ వేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా క్లీన్ అవుతున్నాయి. సైనస్ కు సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళకి అది కూడా చాలా ద బెస్ట్ గా ఉంటది. అది ఈ నరాలన్నీ కూడా క్లీన్ గా యాక్టివేట్ అవుతున్నాయి. ధారాళంగా మన గాలి వెళ్ళడం రావడం ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. నస్యం ద్వారా కూడా మన తల పై భాగాన్ని ఏదైతే ఉందో దీన్ని అంతా మనం క్లీన్ చేసుకోగలుగుతున్నాం. తర్వాత మన పంచకర్మల్లో 5వది రక్తమోక్షణం. రక్తమోక్షణం అనేటిది అదేంటంటే మన శరీరంలో చెడు రక్తాలు కొన్ని చోట్ల పేరుకుపోవడం వల్ల మనకు జాయింట్ పెయిన్స్ కానీ కొన్ని రకాల చాలా క్రానిక్ డిసీజులు కానీ వచ్చినప్పుడు అక్కడ కారణం ఏం చెప్తారంటే అక్కడ చెడు రక్తం పేరుకుపోయింది, జమ అయ్యింది. మరి ఆ రక్తం బయటకు ఎలా వస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో ఈ ట్రీట్మెంట్లు అన్ని జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడో చోట ఒక పుండు పడి కానీ లేదంటే వేరే ఏదో జరిగి కానీ ఆ రక్తం బయటకు వచ్చేస్తుంది, చెడు రక్తం బయటకు వచ్చేస్తుంది. మనకి శరీరంలో కొన్ని ప్రాంతాల్లో మన చర్మానికి సంబంధించి లేదంటే లోపల కొన్ని అవయవాలకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో 2 నుంచి 8 అంశాల వరకు ఈ చెడు రక్తం కానీ చెడు ద్రవాలు కానీ జమ అయి ఉంటాయి అనేసి మనకి ఆయుర్వేదంలో చెప్పారు. అది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో అలా రాదు. కాబట్టి అది మనకి లీచ్ థెరపీ జలగల ద్వారా కానీ లేదంటే స్వామీజీ దగ్గర ఇప్పుడు శృంగి థెరపీ అనేది చేపిస్తున్నారు. ఒక కొమ్ము లాంటి దాంతో అక్కడ కొంచెం రప్చర్ చేసి దాన్ని వేయడం వల్ల కాసేపటికి అందులోకి మలిన రక్తం ఏదైతే ఉందో అది లాక్ సక్ చేసుకుంటది. దాన్ని క్లీన్ చేయడం వల్ల చాలా మంది చెప్తూ ఉంటారు, జాయింట్ పెయిన్స్ వాళ్ళు ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఈ శృంగి థెరపీ తీసుకున్న తర్వాత నేను నా ప్రాజెక్ట్ షోల్డర్ ఉందండి, నేను అసలు ఇలా ఎత్తలేకపోయేదాన్ని, ఇప్పుడు ఇంతవరకు నేను వెంటనే ఒక్క సిట్టింగ్ తో ఇంతవరకు నేను ఎత్తగలుగుతున్నానని. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్స్, అది దుష్ట పదార్థం, ఆ మలిన పదార్థం, ఆ చెడ్డ పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనం తొలగించేయగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళకి మొదటి సిట్టింగ్ లోనే చాలా మందికి చాలా మంచి రాహత్ దొరుకుతుంది, ఉపశమనం దొరుకుతుంది. చాలా మందికి మంచి ఉపశమనం దొరుకుతుంది. చాలా పెద్ద డిసీజుల్లో మనకి ఈ రక్తమోక్షణం అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ప్రస్తుత కాలంలో స్వామీజీ చెప్పారు అది పరంపరాగత వైద్యం ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఆ శృంగి చికిత్స తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, మామూలుగా డాక్టర్ అది చదివిన వాళ్ళు కాదు. తాతలు ముత్తాతలు చేసిన వైద్యాలు వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది అనమాట. వీళ్ళ ద్వారా ఈ చికిత్స అనేటువంటిది చేయడం ద్వారా ఆ రక్తమోక్షణం ద్వారా చాలా వ్యాధులను మనం దూరం చేసుకుంటున్నాం. అలా కాకుండా నేను ఇందాక చెప్పాను దానికి అదే జరుగుతుంది అని. నేను రామారావు మాస్టర్ గారు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక ఆయన చాలా ఒళ్ళుగా ఉండేవారు. ఆయనకి వెరుకోస్ ఉంటుండే. ఆయన చాలా గడిచిన నేను వెళ్ళేటప్పటికే 2-3 సంవత్సరాల నుంచి ఆయన వైద్యం చేస్తున్నారు. కానీ మళ్ళీ ఏదో సమస్యతో వచ్చారు, నాతో పాటు చేశారు. నేను అనుకోకుండా ఒకసారి వెళ్ళేటప్పటికి ఆయన విపరీతంగా కాలంతా పెయిన్ తో బాధపడుతున్నారు. కాలు ఇంత లామ్ అయిపోయి ఆ వెరుకోస్ అన్ని ఇలా పైకి కనిపిస్తా వస్తున్నాయి. మార్నింగ్ 4కే స్నానం చేయాలి. అక్కడ కూడా ఆయన స్నానానికి వెళ్ళారు. స్నానం చేస్తా ఉంటే హఠాత్తుగా ఒక చోట కన్నం పడి రక్తం ఇక్కడ నుంచున్న మనిషికి ఇక్కడ నుంచి అక్కడ చిమ్ముతుందండి. ఇలాగా ఒక చిన్ని పైప్ ఉంటే ఎలా వస్తుంది అలాగే ఇక్కడ నుంచి ఇలా చిమ్మి పడిపోతుంది. తగ్గుతుంది అనుకుంటున్నారు. ఆయన ఎప్పటికీ తగ్గలేదు. తగ్గపోతే ఒక 2-3 మినిట్స్ కూడా తగ్గకపోతే అప్పుడు గురుగారి దగ్గరికి గబగబా పరిగెట్టుకుని వస్తే గురుగారు, మా ప్రసాద్ గారు, ఇంకా మిగతా సాధకులు అందరూ పరిగెట్టుకుని వెళ్ళారు. ఆయన చాలా బలమైన మనిషి, అంత మనిషి. ఆ రక్తం అలాగా ఒక 15 నిమిషాల లోపల నుంచి రక్తం దారిలాగా ఇంత మొడిగైపోయిందండి. అక్కడ మొడిగైపోయింది, లోపల నుంచి వస్తూనే ఉంది. ఇంకా ఆయన మనిషి ఫస్ట్ లో ఆయన బాగానే ఉన్నారు. తర్వాత అవన్నీ చూసి ఆయన ఫెయింట్ అయిపోయారు, కొంచెం భయపడ్డారు. ఆయన ఎలాగో పడుకోబెట్టి తీసుకొచ్చారు. చాలా సేపు ఆ రక్తస్రావం జరిగింది. ఎందుకంటే లోపల గురుగారు చెప్పారు రక్తమోక్షణం దాని అంతటా జరగడం అంటే ఇదే. ఇంకా శరీరం దాన్ని బయట ట్రీట్మెంట్లు మనం పైనుంచి శుద్ధీకరణ ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో దాని అంతటా అది బయటకు పంపించేయడానికి ప్రయత్నిస్తుంది. మనం చాలా సార్లు మనకు కూడా జరుగుతుంది. రొంప వస్తుంది, దగ్గు వస్తుంది, మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి. ఏం చేస్తామండి అప్పుడు? వెంటనే మాత్ర వేసేసుకుంటాం.
వేసుకోకూడదు. తరుణ రోగాలు ఎప్పుడు కూడా మన శరీరాన్ని శుద్ధి చేయడానికే వస్తాయి. తరుణ రోగాల్ని రావాలి సంవత్సరానికి. అది రోగం వచ్చినట్టు కాదు. తరుణ రోగాలను మనం ఎప్పుడైతే ఆపేమో అవి దీర్ఘ రోగాల కింద మారిపోతాయి. మీరు రొంప ఆపేశారు, రేపు సైనస్ వస్తుంది. రొంప ఆపేశారు, రేపు ఆస్తమా వస్తుంది. దగ్గు ఆపేశారు, ఇంకో బ్రాంకైటిస్ వస్తుంది. వామిటింగ్స్ ఆపేశారు, లోపల అల్సర్స్ వచ్చేస్తాయి, లేదంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మోషన్స్ అవ్వకుండా మోషన్స్ అవుతున్నాయి. అది ఎలాగోలాగా పాపం ఇటు చెడంతా వేసేసాడు, నేను క్లీన్ చేసుకుంటాను అనుకుంటుంది బాడీ. ఆ సర్వాంతర్యామి ఉన్నాడు కదా ఆయనకి మనం అంటే చాలా దయ పాపం. ఎందుకంటే నా పిల్లల్ని నేను ఎలాగన్నా చేసుకోవాలి, వీళ్ళు ఈ విధంగా చేయలేరు, నేను క్లీన్ చేస్తాను అనుకుంటాడు ఆయన. ఆయన మొదలు పెడతారు, మనం పండవం కదా, మనం చాలా తెలివైనడు, మానవుడు చాలా తెలివైనడు అంటే మన ఫీలింగ్. కాబట్టి అవన్నీ ఆప్ చేసేస్తూ ఉంటాం ప్రస్తుతం. అలా జరగొద్దు. లేదు, మనం ఓర్చుకోగలిగినంత వరకు మనం ఓర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా క్లీనింగ్ అదే చేసుకుంటుంది, మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా అక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ నేచురోపతి ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అందులో మనకి మసాజ్ రాస్తారు, ఫుల్ బాడీ మసాజ్ రాస్తారు. మసాజ్ రాసినప్పుడు తల నుంచి కాలు వేళ్ళు వరకు కూడా మనకు మసాజ్ ఇస్తారు. అప్పుడు కూడా స్టీమ్ ఇస్తారు. ఆ స్టీమ్ ఇచ్చినప్పుడు ఒక రూమ్ లో అంతా ఆవిరి వస్తుంది, 4-5 అక్కడే కూర్చోబెట్టి స్టీమ్ తీసుకోమంటారు. తర్వాత మడ్ బాతులు ఉంటాయి, ఫుల్ బాడీ మడ్ బాత్ ఉంటుంది. మొత్తం జుట్టు నుంచి మొత్తం ఒళ్ళంతా మట్టి రాసేసి కూర్చోబెడతారు. ఆ మట్టిలోనే కూడా రకరకాల ఔషధాలు కలిపిస్తారు. కొంతమందికి కాయ కలిపి, కొంతమందికి వేరే రకాల ఔషధాలు కలిపి ఆ మట్టి ప్యాక్ వేస్తారు. పొట్టకు సంబంధించిన సమస్య ఉంటే పొట్ట వరకు మట్టి ప్యాక్ వేస్తారు. ఈ పిండలి మట్టి ప్యాక్ అంటారు, ఇక్కడ మోకాలు కింద నుంచి వేస్తారు. ఇప్పుడు కూడా మనకి మోకాలు కింద భాగం ఏదైతే ఉందో మనం చాలా మన పెద్దోళ్ళకి అది కాళ్ళు నొక్కినప్పుడు ఇక్కడే కదా నొక్కుతాం. దీన్ని నొక్కడం వల్ల మన పొట్టకు సంబంధించిన చాలా సమస్యలు తగ్గుతాయి అనేసి స్వామీజీ చెప్తారు. అందుకని మోకాలు కింద భాగం ఏదైతే ఉందో ఆ పిండలకి మాత్రం మట్టి పట్టీలు ఏమని చెప్తారు డాక్టర్ మన ఆరోగ్య సమస్యలను బట్టి. మొహానికి రకరకాల ఫేస్ ప్యాక్లు ఉంటాయండి. గురుగారు మెరిసిపోయి వచ్చేవన్నారు, అక్కడ చాలా రకాల ఫేస్ ప్యాక్లు వేస్తారు. మరి పపాయ ఫేస్ ప్యాక్ మనం ఇక్కడ అంటే పార్లర్స్కి వెళ్ళే వాళ్ళకి అలవాటు ఉంటుంది. కానీ యోగా చేసే వాళ్ళకి బ్యూటీ పార్లర్ ఖర్చు అసలు ఉండదని చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ మొహాలు ఎప్పుడు కూడా మెరిసిపోతూ ఉంటాయి. కపాలభాతి చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు బాతితోనే ఉంటాయి. కానీ అక్కడ వేస్తారు మట్టి. ఏదైతే రాస్తారో ఆ మట్టి వల్ల మన శరీరం చాలా లోపల టాక్సిన్స్ అన్ని బయటకు పోయి మన శరీరం మెరవడం మొదలు పెడుతుంది ఆటోమేటిక్ గా. పార్షియల్ గా వేసి కొన్ని ప్రాంతాల్లో మనకి ఏమైనా పెయిన్స్ ఉన్నప్పుడు చేతులకి ఇట్లా నడుముకి అలా పెయిన్స్ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో మట్ ప్యాక్ వేస్తారు. అక్కడ తర్వాత ఎండలో కూర్చోబెట్టి చేసి ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. థర్మోలియన్ థెరపీస్ అనేసి, గ్రీన్ థెర్మోలియన్ అండ్ రెడ్ థెర్మోలియం లేదా డి విటమిన్. అంటే మనం ఎండలో కూర్చుంటాం లేదు కదా, సూర్యుడు మనకు ఫ్రీయే, అయినా ఎండలోకి వెళ్ళాం కదా. కాబట్టి చాలా మందికి మన అందరికీ కూడా డి విటమిన్ లోపం ఉంటుంది ఖచ్చితంగా చెక్ చేయించుకుంటే. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కూడా అక్కడ అందులో యాడ్ చేసి ఉంటుంది. మనకి ఎండలో కూర్చోబెడతారు. తర్వాత అరిటాకులో పత్రపిండ మసాజ్ ఉంటుంది ఒక రకం. తర్వాత అందులో అరిటాకులో మనల్ని పడుకోబెట్టేసి శుభ్రం కట్టేస్తారు, అదొక రకం అక్కడ ట్రీట్మెంట్. దానివల్ల కూడా మనకి చెమటలు బాగా మొత్తం అంతా కప్పేస్తారు, అసలు ఏమి కనిపించకుండా చెమటలు బాగా పట్టిన తర్వాత ఓపెన్ చేస్తారు. తర్వాత వేపాకు నూరి అది ఒక పట్టి వేస్తారు పైనుంచి కింద వరకు, రకరకాల చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు. తర్వాత వాటర్ లో మన కాళ్ళు చేతులు పెట్టి మనం హిప్ బాత్, తర్వాత హిప్ హాట్ అండ్ కోల్డ్ ప్రెస్. మన శరీరానికి సంబంధించి కొన్ని చోట్ల మనకి ఎక్కువ టాక్సిన్స్ ఉన్నాయి అనిపించినప్పుడు ఈ పొట్ట మీద ఇవన్నిటి మీద కూడా మనకి ఒకసారి ఉష్ణ శీతల ప్రయోగం అంటాం మన తెలుగులో అయితే, హాట్ అండ్ కోల్డ్ ప్రెస్ అంటారు. ఒక వాటర్ మామూలు నీళ్ళు పెట్టుకోవడం, వేడి నీళ్ళు పెట్టుకోవడం. ఫస్ట్ వేడి నీళ్ళలో గుడ్డ ముంచేసి మనకి ఏదైతే ప్రాంతంలో సమస్య ఉందో ఆ ప్రాంతంలో దాన్ని వేసుకుని కొద్ది క్షణాలు ఉంచుకోవడం. మళ్ళీ తీసేసి వెంటనే మామూలు నార్మల్ వాటర్ లో మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా సమస్య పెయిన్స్ ఉన్నప్పుడు, ఏమన్నా కొంచెం అబ్నార్మల్ గా మనకు అనిపించినప్పుడు ఆ చల్లటి గుడ్డ మళ్ళీ వేసుకోవడం. మళ్ళీ ఆ చల్లటి గుడ్డ తీసేయడం. ఫ్రిడ్జ్ వాటర్ కాదండి, నార్మల్ వాటర్. మళ్ళీ వేడి నీళ్ళలో ముంచిన గుడ్డ. అలాగా 3 సార్లు వేడి నీళ్ళు, 3 సార్లు చన్నీళ్ళలో ముంచిన గుడ్డ వేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మనకి పార్షియల్ ఎక్కడైనా పెయిన్స్ ఉన్నప్పుడు పార్షియల్ మసాజ్ చేసి, అక్కడ ఆయిల్ తో మసాజ్ చేసి హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్ చేస్తారు. అంటే వైట్ గుడ్డతో ముందు తడిపేసి వైట్ గుడ్డ దాన్ని ఆ ప్రాంతంలో చేతికి కానీ కాళ్ళు కానీ శుభ్రం గట్టిగా టైట్ గా చుట్టేస్తారు మసాజ్ చేసిన తర్వాత. దానిపైన మనకి ఇప్పుడు బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అలాంటి క్లాత్ ఉంటుంది. దాంతో పైన అవి మనం కొనుక్కోవాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడే కిట్ కొనుక్కోమని రాస్తారు, అందులో ఉంటాయి. ఆ కిట్ లో మనం పట్టుకెళ్ళినప్పుడు దాంతో కట్టేస్తారు. ఒక 25-30 మినిట్స్ దాన్ని ఉంచుకోవడం వల్ల మనకి అక్కడ ఏదైతే సమస్య ఉందో దాని నుంచి మనం క్యూర్ చేసుకోగలుగుతాము అని చెప్తారు. ఇంకా చాలా రకాల మన ట్రీట్మెంట్లు ఉంటాయి. శిరోధార ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ శిరోధార కూడా అత్యద్భుతమైన ట్రీట్మెంట్ అండి శిరోధార. ఎందుకంటే మన కంటికి సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే మన జుట్టు ఊడిపోవడం కానీ, జుట్టు తొందరగా నెరిసిపోవడం కానీ,
ఇంకా డిప్రెషన్, మానసికమైన సమస్యలు కానీ శిరోధార ఉపయోగిస్తారు. ఆ శిరోధారలో కూడా రకరకాల ఔషధాలను ఉపయోగిస్తారు. కొంతమందికి మజ్జిగతో శిరోధార ఇస్తారు. నాకు మజ్జిగతో ఇచ్చారు, నా ఫ్రెండ్ ఉంది తనకు పాలతో ఇచ్చారు, ఇంకా ఆయిల్స్ తో ఇస్తారు. తర్వాత కొన్ని రకాల క్వాదులతో ఇస్తారు. అంటే 2-3 రోజులు మనకి అది నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమాలు డాక్టర్ మనకు అవసరం అనుకున్నప్పుడు మారుస్తారు కూడా మనకి బాడీ. అది ఒక 25-30 మినిట్స్ మనకి దారాపాత్ర ఏదైతే శివుని మీద దారాపాత్ర ఉంటది కదా అలాంటిది అడ్జస్ట్ చేసి మనం పడుకోబెట్టి ఈ ప్రాంతంలో మన కళ్ళ మీద గుడ్డేసేది ఈ ప్రాంతంలో అందులోంచి అలా పడతా ఉంటది. అందులో ఏదైతే ద్రవం వేసారో అది ఒక మన అక్కడ థెరపిస్ట్ ఉంటది, తను అదంతా సెట్ చేస్తూ ఉంటది. అది అయిన తర్వాత మన జుట్టు అంతా శుభ్రంగా తుడిచేసి వాళ్ళు స్టీమ్కి పంపిస్తారు అప్పుడు కూడానే. ఆ తర్వాత మనకి కళ్ళకి సంబంధించిన సమస్య ఏదైనా ఉన్నప్పుడు అక్షితర్పణం చేస్తారండి. కంటి చుట్టూ మనకి మినపిండి ఇట్లా వాటర్ తో ముద్ద చేసేసి ఇట్లా బయటకు పోకుండా గట్లా వేసేసి దాంట్లో ఒక ఔషధాలతో కూడినటువంటి నెయ్యి వేస్తారు మన కంటిలో వేసేస్తారు. మన కళ్ళు ఇట్లా పెట్టమని కళ్ళు అప్పుడు రెపరెపలు ఆడించాలి. కొద్దిగా మండుతుంది, అంటే మన సమస్యను బట్టి కొంతమందికి మండకపోవచ్చు. ఫస్ట్ లో ఉన్నంత మంట 2వ రోజు 3వ రోజు చేసినప్పుడు తగ్గొచ్చు. ఒక 15 నిమిషాలు అట్లా మనం బ్లింక్ చేస్తూ ఉండాలి. మనం ఐ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రొటేట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మధ్యలో అంతకు ముందు వేసిన ఆయిల్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత ఆ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని తీసేసి మళ్ళీ కొత్త నెయ్యి వేస్తారండి. మనకి అక్కడ ఆ నేతికి ఆ నూనెలకి ఆ ఔషధాలకే నిజంగా మనం తెచ్చుకుంటే చాలా ఖర్చు అయిపోతుంది. కానీ అక్కడ మనకి అకామిడేషన్, ఫుడ్, ఈ ట్రీట్మెంట్లు అన్ని కలిపి కూడా స్వామీజీ చార్జ్ చేసేది. మనం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడైతే అనుకుంటాం అమ్మో ఇంత చార్జ్ అని, కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అనిపిస్తుంది అమ్మో ఇంత ఇక్కడ కార్యక్రమం చేయాలంటే మనం ఇచ్చేది చాలా తక్కువ. ఎందుకంటే మనం ఇంటి దగ్గర అవన్నీ చేసుకోలేమండి. అవన్నీ సంవత్సరానికి ఒకసారి ఈ శుద్ధీకరణ కార్యక్రమం మనం చేసుకోగలిగినప్పుడు కనీసం వారం రోజులు 10 రోజులు మన సమయాన్ని బట్టి మనం చాలా టూర్స్ అది వెళ్తా ఉంటాం కదా, దానికంటే ముందు మన బాడీ బాగోవాలి. కాబట్టి మనం ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు చక్కని అనుభూతి ఉంటుంది. 4-5 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారనుకోండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ గార్డెన్స్ ఉంటాయి, తిరగొచ్చు, లేక్ ఉంటది, అందులో బోట్ షికార్ వెళ్ళొచ్చు. అసలు ఖాళీగా ఉండదు ట్రీట్మెంట్లు అన్ని తీసుకుంటే. కాబట్టి మనకు చక్కని అనుభూతి అయితే మిగులుస్తారు. స్వామీజీ మనకి ట్రీట్మెంట్లు అయిన తర్వాత ఏదో ఒక రోజు ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తారు. మనకి అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మన శరీరంలోని అన్ని కూడా మనం దూరం చేసుకోగలుగుతాం. అదేవిధంగా పంచకర్మలు ఇవన్నీ జరుగుతాయి. షట్కర్మలు కూడా ఉన్నాయి. దౌతి, నేతి, జలనేతి, సూత్రనేతి, వస్త్రనేతి గురుగారు చెప్పే ఉంటారు మీకు మాస్టర్ గారు. జలనేతి ద్వారా మన ముక్కులో ఈ పక్కన వేసుకుని పక్కకి వాటర్ రప్పించేస్తూ ఉంటాం. సూత్రనేతి అంటే మనకి రబ్బర్ ట్యూబ్ ఉంటుంది, దాన్ని ఇట్లా పంపించడం. ఎందుకంటే ముక్కు లోపల ఏ విధంగా సైనస్ ఇలాంటివి లేకుండా కఫాలు లేకుండా క్లీన్ చేసుకోవడం. వస్త్ర దౌతి అనేది కొంచెం కష్టం. ఒక 22.5 అడుగులు గుడ్డ పొడుగు 4 అంగుళాలు వెడల్పున గుడ్డని లోపలికి మింగడం, అది ఒక అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరే మనం నేర్చుకుని చేయాలి. ఆ కార్యక్రమం కూడా మనకు అక్కడైతే నేను ఎవరికి చేయగా నేను వస్త్రతో చేయగా చూడలేదు. జలనేతి, సూత్రనేతి మాత్రం చేయగా చూశానండి. తర్వాత అందులో కూడా బస్తీ కార్యక్రమం ఉంటది. మన షట్కర్మల్లో కూడా కపాలభాతి ఉంటది. మనం ఎప్పుడైతే నేతి కార్యక్రమం చేసామో వెంటనే కపాలభాతి చేయమని చెప్తారు. ఎందుకంటే లోపలికి మనకు వాటర్ వెళ్ళిపోయి ఉంటది కాబట్టి దాన్ని బయటికి పంపించడానికి మనం కపాలభాతి చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడన్నా మనకి వాటర్స్ అటు ఇటు స్ప్రెడ్ అయి ఉంటాయి, అన్ని బయటకు వచ్చేస్తాయి. కాబట్టి కపాలభాతి చేయండి అని చెప్తారు. ఈ అన్ని కార్యక్రమాలు కూడా మనకు శుద్ధీకరణ జరుగుతుంది. మనం రకరకాల పోగేసుకుని వెళ్ళాం కదా, క్లీన్ చేసుకుని వస్తాం అక్కడికి వెళ్ళినప్పుడు. అప్పుడప్పుడు మన వెహికల్స్ ని మన షెడ్యూల్ పంపిస్తాం కదా, లైక్ అలాగే ఆల్రెడీ మనం యోగాలో ఉన్నాం కాబట్టి మనం యోగా చేస్తున్నాం వాటికి మన బాడీ చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది ఆ కార్యక్రమాలన్నిటికీ. అక్కడికి వచ్చినప్పుడు చాలా మందిని చూస్తే అనిపిస్తుంది మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మన కాళ్ళతో మనం నడవగలుగుతున్నాం, మన చేతులతో మనం తిరగలుగుతున్నాం. ఇంకా అక్కడ మన టీవీలో మీరు చూస్తూనే ఉంటారు. కాబట్టి యోగా అనేటువంటిది, ఈ విద్య అనేటువంటిది చాలా అద్భుతమైన విద్య. ఇది మన దాకా వచ్చిందంటే మన పూర్వజన్మలో మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే ఈ జన్మలో ఇలాంటి విద్యని మనం మళ్ళీ తిరిగి అభ్యసించగలుగుతున్నాం. ఇలాంటి గురువుల దగ్గర, మన మాస్టర్ గారు లాంటి గురువుల దగ్గర మీరు శిక్షణ పొందుతున్నారు అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మాస్టర్ గారు చాలా డెడికేషన్. ఆయనకు తెలిసిన విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలి. ఈ వయసులో కూడా పిల్లలందరికీ చెప్పాలి అని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటారు. ఇంకా నేను చెప్పాలంటే నేను ఇంట్లోనే ఉంటాను, ఇంటి నుంచి బయటకు వచ్చి నేను చాలా తక్కువ. స్వామీజీ అంటే ఇష్టం ఉంది, స్వామీజీ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టము.
అంతవరకు ఆయుర్వేదాన్ని సపోర్ట్ చేస్తాను. తర్వాత వచ్చేసి స్వదేశీని చాలా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇంట్లో వాడేదన్నీ స్వామీజీ ప్రొడక్ట్సే. ప్రస్తుతం కూడా ఎక్కడ చూసినా ఇదే మాట వినపడుతుంది. ప్రస్తుతం మన అమెరికా, భారత్ కొన్ని పరిస్థితుల్లో స్వదేశీని స్వదేశీని ఎప్పుడూ వాడుకుందాం. ఎందుకంటే మన ఇంట్లో మన తమ్ముడో మన అక్కో ఏదో షాప్ పెడితే మనం ఇంకో వేరే షాప్కి వెళ్ళి కొనుక్కోం కదా. మనకు మంచి దొరికినప్పుడు ఆటోమేటిక్ గా మన షాప్ లో కొనుక్కున్నాం. భారతదేశాన్ని మించిన బజార్ లేదని మిగతా దేశాలన్నీ వచ్చి మన దేశంలో పడిపోతున్నప్పుడు దాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన స్వదేశీని ప్రోత్సహిద్దాం, మన స్వదేశీ విద్యా విధానాన్ని ప్రోత్సహిద్దాం, స్వదేశీ వైద్య విధానాన్ని ప్రోత్సహిద్దాం. అవన్నీ చేసి స్వామీజీ మనకి దొరకడం మన అదృష్టం. ఎందుకంటే మనలో చాలా ఫైర్ ఉంటది, కానీ అన్ని కార్యక్రమాలు మనం చేయలేమండి. మనం కొంతవరకే చేయగలుగుతాం. మనం చేసి మనుషులు అలాంటి ఉన్నప్పుడు వాళ్ళకి మనం సాథ్ ఇవ్వాలి, మనం వాళ్ళకి తోడుగా ఉండాలి. మనం ఏం చేయగలము? ఒక సంస్థ నడాలంటే మనీ పవర్, మ్యాన్ పవర్ రెండు చాలా అవసరం. ఒక కార్యక్రమం జరగాలి అంటే చాలా వరకు అనుకుంటా మనకు ఒక స్థాయికి వెళ్ళిపోయాక డబ్బులతో మనకేంటి పని అనేసి. కానీ కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా చాలా అవసరం. ఒక మంచి పని చేయాలన్నా డబ్బులు ఉండాలి, కానీ మనుషులు కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, చేశారంటే మాస్టర్ గారు వచ్చి ఇక్కడ క్లాస్ చెప్తే కదా మీరు అందరు రాగలుగుతారు. ఇది ఇక్కడ చేయడానికి లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలంటే కొంత మనకి ఖర్చు ఉంటది. ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుని మనం మంచి పనులకు ముందుకు వెళ్దాము. ఈవేళ మీరు అందరూ నన్ను గురుగారు ఇక్కడికి పిలిచి మీ అందరికి కొన్ని మంచి విషయాలు చెప్పమన్నారు. నా వరకు అక్కడ తెలుసుకున్నంత వరకు మీకు చెప్పగలిగానని అనుకుంటున్నాను. మీరందరూ ఎంతో శ్రద్ధగా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలండి.